హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ పుష్ప తగ్గెదల సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా సునీల్ ఫాద్ ఫజిల్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నటువంటి సినిమానే పుష్ప 2021 లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా సీక్వెల్ 2024 డిసెంబర్ 5th రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సో ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గానే అప్డేట్స్ మీద అప్డేట్స్ వదులుతూ ఉన్నారనమాట మేకర్స్ అందరూ కూడాను. అట్లీస్ట్ ఏదో విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ పరంగా కాస్త కాంట్రవర్సీ విషయాలన్నీ నడిచాయి. సో ఒకరికి కాదు వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి సో ఓవరాల్ గా సినిమాలో క్రూ ఎలా ఉన్నా సరే మనకు అనవసరం. సో అవుట్పుట్ ఎలా ఉన్నది అనేది ప్రేక్షకులు అందరూ చూస్తారు కాబట్టి ప్రెసెంట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి రన్ టైం అనమాట, అంటే సినిమా మొత్తం ఎంతసేపు ఉంటుంది అనేటువంటి క్వశ్చన్ రైజ్ అయింది. ఎందుకంటే ప్రీవియస్గా వచ్చినటువంటి పుష్ప సినిమా కూడాను నియర్లీ 3 hours దాకా వచ్చింది. సో ఆ టైంలో కూడా కాస్త సెకండ్ హాఫ్ ల్యాగ్గా ఉందేమో అన్నటువంటి నెగిటివ్ టాక్ వచ్చింది. బట్ ఇప్పుడు టాక్ ఏంటంటే పుష్ప 2 సినిమా అంతకంటే పెద్దదంట. 3.5 గంటల సేపు అయితే ఇంకా ఈ సినిమా నీడి ప్రెసెంట్ కట్ చేసి పెట్టినారంట. ఇంకా దీంతో పాటు శ్రీలీల నటిస్తున్నటువంటి ఐటమ్ సాంగ్ కూడా యాడ్ చేయాలి అండ్ కొన్ని సీన్స్ కూడా యాడ్ చేయాలి. సో మొత్తం ప్యాచ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కత్తెరకి పరిపెట్టే ఛాన్స్ ఉందని చెప్పి ప్రెసెంట్ టాక్ అయితే వినిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు యానిమల్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ వచ్చినటువంటి యానిమల్ సినిమానే 3.5 గంటలు ఉన్నటువంటి సినిమా. బట్ హిట్ అందుకుంది, కానీ ప్రతి సినిమా ఆ విధంగా హిట్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో అందువల్ల సినిమాని ట్రిమ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఏ పరిస్థితుల్లో కూడా 3 గంటల కంటే తగ్గేటటువంటి అవకాశం లేదు. మేబీ 3.10 అంటే 3 గంటల 10 నిమిషాలు లైక్ ఈ లెవెల్ అయితే ఉంటుంది, కానీ 3.5 గంట పెట్టేటటువంటి ఛాన్స్ కూడా లేదని చెప్తున్నారు. బట్ స్టార్ట్ నుంచి కూడాను సుకుమార్ సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ పెద్ద సినిమాలే, ప్రతి కూడా 3 hours ఉన్నటువంటి సినిమానే. మరి పుష్ప సినిమాని అంతకంటే పెద్దదిగా చూపిస్తారా తక్కువ చేసి చూపిస్తారా అని తెలియాలి. బట్ ఓవరాల్గా ప్రెసెంట్ రీసెంట్గా రిలీజ్ చేస్తున్నటువంటి ట్రైలర్ కూడాను 3 నిమిషాల పైన ఉన్నటువంటి టాక్ వస్తుంది. సో ఈ ట్రైలర్ November 17th రిలీజ్ కాబోతోంది. సో ఓవరాల్గా ఇన్ కేస్ 3.5 hours సినిమాని నిజంగా సుకుమార్ థియేటర్లో ప్రేక్షకులు కూర్చోబెట్టగలడా అన్న క్వశ్చన్ మాకైతే రైజ్ అవుతూనే వస్తుంది. బట్ ప్రీవియస్ సినిమా పుష్ప 1 సినిమా చూసుకున్నా కూడా క్లైమాక్స్ ఆల్రెడీ ఇప్పుడు సినిమా ఎండ్ అయిపోయిందేమో అనుకున్నటువంటి నెలలో మళ్ళీ ఫాద్ ఫజిల్ ఎంట్రీ వచ్చి మళ్ళీ కాసేపు కంటిన్యూ అయిందనమాట. సో ఈ విధంగా ల్యాగ్ ఏమైనా ఉంటుందా, లేదా ఓవరాల్గా పుష్పరాజుని మనం ఏమైనా ఎక్కువసేపు చూసే ఛాన్స్ దొరుకుతుందని అనుకుంటున్నారా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఓవరాల్గా సినిమా నిడివి అయితే అంటే ఓవరాల్గా సినిమా కానీ రన్ టైం కానీ చూసుకున్నట్లయితే 3.5 hours అయితే వచ్చిందంట ప్రస్తుతానికి. సో కంప్లీట్ అయ్యేసరికి మరి ఎంత అవుతుందో చూడాలి. సో December 5th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్నటువంటి ఈ పుష్ప 2 ద రూల్ మీద చాలామంది భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో ఉన్నారు. బట్ ఏ మాత్రం ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే తగ్గలేదు. ఇంకా నెగిటివ్ కొంతమంది మాట్లాడుతున్నారు ఫ్లాప్ అయిపోతుందేమో అని. సో ఓవరాల్గా ఈ పుష్ప సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ పుష్పరాజ్ మీద మీకున్నటువంటి ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ సినిమా అప్డేట్స్ లేదా మూవీ అప్డేట్స్ ఏదైనా సొసైటీ అప్డేట్స్ కావాలంటే మీరు సాస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.